హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఉద్యోగాల కోసం వెతికే కోట్లాది మంది భారతీయులకు సహాయం చేసిన ఒక అద్భుతమైన యాప్ గురించి తెలుసుకుందాం. అదే Naukri.com. అసలు ఇది ఎలా మొదలైంది, ఎందుకు ఈరోజు కూడా #1 జాబ్ పోర్టల్గా నిలిచింది, పూర్తి సక్సెస్ స్టోరీని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 1997లో సంజీవ్ బిఖ్చాందని అనే ఆంట్రప్రెన్యూర్ Naukri.com అనే వెబ్సైట్ను స్టార్ట్ చేశాడు. ఆ కాలంలో ఇంటర్నెట్ కొత్తగా అప్పుడే వెలుగులోకి వస్తుంది. కానీ ఆయన దృష్టి వేరే. భారతదేశంలో ఉద్యోగం కావాలి అనుకునే ప్రతి ఒక్కరికి రిక్రూటర్స్ మరియు కంపెనీస్తో డైరెక్ట్గా కనెక్ట్ అయ్యే ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఇవ్వాలి అనుకున్నాడు. అలా ఇండియాలోనే మొదటి ఆన్లైన్ జాబ్ పోర్టల్ Naukri.com పుట్టింది. ఆయన విజన్ చాలా సింపుల్. జాబ్ కోసం వెతికే వారికి ఒకే చోట అన్ని అవకాశాలు కల్పించాలి. కంపెనీస్కి సరైన క్యాండిడేట్స్ దొరకాలి. ఆ సమయంలో న్యూస్ పేపర్లోనే జాబ్స్ చూడాల్సి వచ్చేది. కానీ Naukri.com ఆ సిస్టమ్ను పూర్తిగా మార్చివేసింది. 1997 నుంచి 2000 వరకు నౌకరీ చాలా వేగంగా పెరిగింది. మొదట 1000 జాబ్ లిస్టింగ్తో మొదలైన పోర్టల్ కొన్ని సంవత్సరాల్లో లక్షల్లో లిస్టింగ్స్కి పెరిగింది. 2006లో Naukri.com పేరెంట్ కంపెనీ అయిన ఇన్ఫో ఎడ్జ్ ఇండియా లిమిటెడ్ స్టాక్ మార్కెట్లోకి వచ్చి IPO కూడా లాంచ్ చేసింది. దీనికి కాంపిటీషన్ కూడా తక్కువగా లేదు. మాన్స్టర్, Times.jobs, లింక్డ్ఇన్ లాంటి పెద్ద పోర్టల్స్ ఇండియా మార్కెట్లో ఉన్నాయి. నౌకరీ సక్సెస్కి మెయిన్ రీజన్స్ అనలైజ్ చేసినట్లయితే, ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్. ఇండియాలో మొదటి ఆన్లైన్ జాబ్ పోర్టల్. వైడ్ నెట్వర్క్, ల్యాక్స్ ఆఫ్ కంపెనీస్ అండ్ రిక్రూటర్స్తో టైఅప్. యూజర్ ట్రస్ట్, వెరిఫైడ్ జాబ్ పోస్టింగ్స్. అడాప్టేషన్, మొబైల్ యాప్ అండ్ AI బేస్డ్ జాబ్ రికమెండేషన్స్, రెజ్యూమ్ సర్వీసెస్ వంటివి తీసుకురావడం. ఈరోజు Naukri.com అనేది ఇండియాలో #1 జాబ్ సర్చింగ్ అప్లికేషన్. నౌకరీ ఇప్పటికే AI, మెషిన్ లెర్నింగ్ వాడి ప్రతి యూజర్కి కస్టమైజ్డ్ జాబ్ అలర్ట్స్ పంపుతుంది. అలాగే జాబ్ సీకర్స్కి రెజ్యూమ్ బిల్డింగ్, ఇంటర్వ్యూ టిప్స్ వంటి సర్వీసెస్ని కూడా అందిస్తుంది. మొత్తానికి Naukri.com ఒక చిన్న స్టార్టప్లా 1997లో మొదలై ఈరోజు కోట్లాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఒక రెవల్యూషనరీ సక్సెస్ స్టోరీ. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.